హైదరాబాద్ చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్లో సగం, సికింద్రాబాద్ 4 జిల్లాలు కలిపితే ఒక సిటీ. అంతే కదా. చెన్నై అంతే. దాదాపుగా 180 మున్సిపాలిటీలు కలిపారు, 800 పల్లెల్ని కలిపారు అక్కడ. బెంగళూరు అంతే, దాదాపుగా 350 మున్సిపాలిటీలు ఏమో కలిపారు దాంట్లో. అట్లాగే దాదాపుగా 1000 గ్రామాలు కలిపారు. ఇక్కడ వచ్చేటప్పటికి మనం 29 గ్రామాలు లేకపోతే విజయవాడ, గుంటూరే చూస్తున్నాం. 1 కోటి మందిని ఎట్లా తీసుకొస్తారు, ఎక్కడ పెడతారు? ఇది వైజాగ్ వచ్చేటప్పటికి ఆ ఛాయిస్ ఉంది. ఇక్కడ కూడా ఛాయిస్ ఉంటది, విజయవాడ, గుంటూరుని కలిపితే. కానీ కలిపి నగరం సృష్టించడం అనేటువంటి దానికి చాలా డ్రాబ్యాక్ ఉంటది, చాలా టైం తినేస్తుంది. టైం ఖచ్చితంగా అవుతుంది, కాదని నేను చెప్పను. 70 ఏళ్ళ 80 ఏళ్ళ అనేటువంటి అది కూడా ఇదంతా కలిపితేనే. కానీ ఇక్కడ కలపడం కాదు కదా, నవనగరాలతో కూడిన రాజధాని 29 గ్రామాల్లో పెట్టి అంటున్నాం. అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? కాకపోతే ఒక మేజర్ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు నిన్న ఆయన మాటలు చూస్తే ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వస్తే పరిపాలనా రాజధాని కాదు, నాకు తెలిసి ఏకంగా మెయిన్ రాజధాని చేసేసిన పరిపాలనా రాజధాని అంటేనే మెయిన్ రాజధాని. అంతే, అంటే అక్కడ సెక్రటరియట్ పెట్టేసి అవసరం రాజధాని అసెంబ్లీ కూడా అసెంబ్లీ ఇక్కడ పెట్టి ఉంచుతారు కాబట్టి. అంటే ముందు అలా అంటారేమో మేబీ, లేదంటే అక్కడ మినీ అసెంబ్లీ లాంటిది పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన. కానీ ఫిక్స్ అయిపోయారు. రేపొద్దున్న వస్తే ఇంకా అదే వైసీపీ వస్తే మారితే ఏమో చెప్పలేం. కానీ లాస్ట్ టైం ఒక రాజధాని డిసైడ్ చేయడానికి ఒక శ్రీకృష్ణ కమిటీ లాంటిది వేసి చాలా రోజులు పరిశీలన చేసి జిల్లాలన్నీ తిరిగి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకొని అన్నేళ్ల పాటు అంత హడావుడి చేశారు కదా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇంకో రాజధానిని సింపుల్గా ఒక సీఎం